ఏపీ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పగటిపూట గరిష్టంగా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమితో అల్లాడిపోతున్న నెల్లూరు జిల్లా ప్రజలతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మధ్య భాగంలోనే ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. సుమారు 42 డిగ్రీల వరకు ఎండలు నమోదవుతున్న పరిస్థితి. వేసవికాలం ఇంకా పూర్తిగా కూడా రాలేదు. మార్చి తర్వాత రాబోయే నెలల్లో ఏప్రిల్, మే, జూన్లో ఇంకెంత ఘోరంగా ఉంటాయని చెప్పి ప్రజలు ఇప్పటికీ అల్లాడిపోతున్నారు. ఒకవైపు చూస్తుంటే ఎండలు 42 డిగ్రీలు దాటం ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు ఈ ఎండల బారి పడతారు. అలాగే డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. సో వీటి మీద ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు, ఈ ఎండలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వాలు కూడా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశాయి. చిన్నపిల్లలకి ఒంటిపూట్ల బడులు పడుతున్న పరిస్థితి. అలాగే సుమారు 11 నుంచి 4 వరకు ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి బయట తిరగొద్దని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తున్నారు. దీన్ని బట్టి పబ్లిక్లో ఏ విధంగా ఎండ గురించి మాట్లాడుకున్నారో, అసలు ఎండ నుంచి వాళ్ళు ఏ విధంగా ఉపశమనం పొందనుకున్నారో తదితర విషయాలు కూడా వాళ్ళని అడుగుతున్నారు. చెప్పండి, మీరు ఇక్కడ చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఈ ఎండ మార్చిలోనే ఇంత ఎక్కువగా ఉంది. ఎండకు ప్రజలు ఎట్లా బాధపడతారు? మీ వ్యాపారం లేకుండా వ్యాపారాలు అయితే ఇప్పుడు పబ్లిక్ చాలామంది రావటం లేదు. పొద్దున 1 గంట ఉంటుంది, సాయంత్రం 1 గంట ఉంటుంది. తర్వాత ఇంకా మామూలే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎండకు తట్టుకోలేని పరిస్థితి. నైట్ పూట కరెంట్ ఇస్తున్నారు ఉన్నతాధికారులు. కాస్త కరెంట్ ఇచ్చి నైట్ పూట తాగడానికి మంచినీళ్ళు, అట్లా మజ్జిగ కార్యక్రమాలు ఉన్న దాతలు ఎవరైనా ముందుకు వచ్చి పెడితే ప్రజలకి కొంచెం వెసులుబాటుగా ఉంటుంది. రాబోయే ఎండాకాలం ఇంకా తీవ్రతంగా ఉంటుంది. డిగ్రీ 42 కాస్తుంది. గూడూరులో ప్రస్తుతం ఎండలు ఏ విధంగా కాస్తూ ఉన్నాయి? ఎన్ని రోజులు తీవ్రంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి? గత వారం నుంచి ఎండ ఎడతెరపులేలుగా ఎండ ఎక్కువగానే ఉంటుంది. పొద్దున పూట అయితే అసలు 7 గంటలకి చల్లగా ఉండేది. 7 గంటల పైన ఎందుకంటే ఎండ బాగా పెరిగిపోతుంది. ఈ ఎండలో ఉండి మేము కూడా అరటిపళ్ళు అమ్ముకొని బతుకు జీవనాలు సాగిస్తున్నాం. తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎండలకి ఏ విధంగా ఉపశమనం పొందుతున్నారు మీరు? అంటే ఏమైనా ఎటువంటి కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, లేదా మంచినీళ్ళ? మజ్జిగ తాగుతున్నాం, మంచినీళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నాం. ఇంకా అట్లాంటి సిలిండర్ పెట్టినా బాగుంటుంది. ఉన్నతాధికారులు కానీ ఏదైనా దాతలు కానీ ముందుకు వచ్చి సిలిండర్ మజ్జిగ పెడితే బాగుంటుంది. అలాగే గూడూరు సంబంధించి మరొక స్థానికులు ఉన్నారు. ఎండలు ఏ విధంగా వస్తాయని అడిగిస్తున్నాం. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి పరిస్థితి ఉంది? మీరు ఏ విధంగా ఎండలకి భయాందోళనగా ఉన్నారని చెప్పి తెలుస్తాను. ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు చూస్తుంటే గత 10 రోజుల నుంచి విపరీతమైన ఎండలు కాస్తున్నాయి. అసలు మే లెవెల్ తగ్గిస్తుందా అనిపిస్తుంది, మార్చా మే అనిపిస్తుంది. భయంకరంగా ఎండలు ఉన్నాయన్నమాట. కనీసం 41 డిగ్రీలు సెల్సియస్ నమోదవుతుంది. అసలు బయటికి రావాలంటే కూడా భయం వేస్తుంది. వృద్ధులైతే అసలు బయటకు వస్తే ప్రమాదం ఏమైనా జరుగుతుందనే భయం వేస్తుంది అనమాట. వృద్ధులను ఎవరిని కూడా బయటకు పంపించలేని పరిస్థితి. సో ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. మరీ 10 గంటలకే భయంకరమైన ఎండ స్టార్ట్ అవుతుంది. మరీ సాయంత్రం 4, 5, 6 దాకా కూడా ఎండ ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ యొక్క ఎండల నుంచి ఉపశమనం కావాలంటే ఖచ్చితంగా ఇంట్లో ఉండి బయటికి రాకుండా ఏదైతే ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకొని అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం ఏదంటే ప్రజలకి పల్లెల్లో, గ్రామాల్లో, అదేవిధంగా టౌన్స్లో ఈ యొక్క ఎండ తీవ్రత నుంచి ఎలా తట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా ఎటువంటి పానీయాలు సేవిస్తే ఎండకు ఉపశమనం పొందొచ్చు అనుకుంటున్నారు? ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్నారు? ఎండకి ఖచ్చితంగా కొబ్బరి నీళ్ళు, ఏదైనా చల్లటి మజ్జిగ ఇవైతే బాగుంటాయి. ఈ కూల్ డ్రింక్స్ వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఈ సేవిస్తే ఖచ్చితంగా ఎండ నుంచి ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా చల్లటి ప్రాంతాల్లో ఏదైనా చెట్టు నీడ వీటి కింద కూర్చొని ఉపశమనం తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తాము. ఇది ఇక్కడ పరిస్థితి. ఎండలు మార్చిలోనే సుమారు మే నెల, జూన్ నెలలాగా విపరీతమైన ఎండలు కాస్తున్నాయి. 42 డిగ్రీల సెల్సియస్ దాటింది.